పెద్దపేగు క్యాన్సర్ చికిత్సకు అపోలో ఆసుపత్రి నూతన చికిత్స విధానాన్ని పరిచయం చేస్తుంది. కోల్ఫిట్ పేరుతో ఈ క్యాన్సర్ వైద్యానికి వైద్యులు శ్రీకారం చుట్టారు. మలం నుండి రక్తస్రావం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆసుపత్రి వైద్యులు సూచిస్తూ ఈరోజు ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో కోల్ఫిట్ వివరాలను వెల్లడించారు. అత్యంత తక్కువ ధరకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని, అయితే లక్షణాలు ముందుగానే గ్రహించి పరీక్షలు చేసుకోవాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఉన్న విషయం కోలన్ ఓకే, you will find one person, either friend or that kind of అది కోసం ఈ ఎఫర్ట్స్ కొంచెం పెడతారు సో దట్ ఎర్లీ డయాగ్నోసిస్ అవుతుంది. ఎక్కువ ఇన్సిడెన్స్ ఆ విలేజ్లో వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సపోజ్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నెగ్లిజెన్స్ కోసం చాలా లేట్ అవుతుంది. లైక్ సింపుల్గా మోషన్లో బ్లడ్ పడుతుంది. ఓకే, అన్ని టైం ఏం అంటున్నారు కి ఇది పైల్స్ అవ్వచ్చు, అది అలాగే నెగ్లెక్ట్ చేస్తారు. సపోజ్ రిపీటెడ్గా కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవుతుంది మోషన్లో, డెఫినెట్లీ మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ చేయాలి. ఓకే, తర్వాతే ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్, దట్ మీన్స్ రోజుకి లేటెస్టే ఒక పర్సన్ ఓన్లీ 2 సార్లు మోషన్కి వెళ్తారు. సడన్లీ లాస్ట్ 1 మంత్ అయింది, రోజుకి నాకు 6 సార్లు 8 సార్లు అలాగే మోషన్ వెళ్ళాలికి ఇష్టం అవుతుంది. సో అలాగే ఆ ఫీలింగ్ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్ కూడా ఒక ఛాన్స్ ఉంది కి క్యాన్సర్కి అర్లీ సిమ్టమ్ ఉండొచ్చు. ఓకే, సో కొలోన్ క్యాన్సర్ బా రెక్టమ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ ఛాన్సెస్ ఉంది, బట్ వీ హ్యావ్ టు బీ లిటిల్ బిట్ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఓన్ సిమ్టమ్స్. Secondly, the treatment of colon cancer has advanced very much. Eppudu cure chances are very high. Like radiation therapy lo kuda earlier days 25 days 5 weeks radiation avutundi, but presently recent data anusaram even 5 days lo radiation అయిపోతుంది. సో టెక్నిక్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కొలోన్ క్యాన్సర్కి బయోపెడల్కి అవసరం లేదు, క్యూర్ ఛాన్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. క్యాన్సర్ అనే పదం వినగానే అందరికీ చాలా భయం వేస్తుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ అంటే కూడా అంత భయపడరు, కానీ క్యాన్సర్ అనగానే అందరూ భయపడతారు. ఎందుకంటే మన అందరికీ తెలిసింది ఏంటి అంటే క్యాన్సర్ అయితే పేషెంట్ చాలాసార్లు చనిపోతారు, మనం కాపాడలేం. సో ఎందుకు ఈ అపోహ ఉంది అంటే చాలాసార్లు మనకి క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ చేయలేని స్థితిలో, అంటే నయం చేయలేని స్థితిలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడైతే మొదలైందో క్యాన్సర్, అంటే ఒకవేళ పెద్ద పేగు క్యాన్సర్ కనుక తీసుకున్నట్లయితే పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చి అది ఏ లివర్కో లంగ్స్కో స్ప్రెడ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు మనం కాపాడడానికి ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. ఒకవేళ మనం అది పేగులో ఉన్నప్పుడే మనం కనిపెట్టినట్లయితే మనం డెఫినెట్గా మనం క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఈ కొలనోస్కోపీ చేసి పెద్ద పేగులో ఉన్నప్పుడే మనం కురుపును మనం కనిపెట్టినట్లయితే కంప్లీట్గా మనం అది ఆపరేషన్ చేసి తీసేస్తే కంప్లీట్గా నయమైపోతుంది. కనీసం బీపీ షుగర్ కంటే కూడా ఇది చాలా తక్కువ డేంజర్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఎవరికి అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుందో వాళ్ళని కనిపెట్టడం అనమాట. ఎక్కువగా 45-50 ఇయర్స్ దాటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఎనీమియా అంటే బరువు తగ్గిపోవడం, రక్తహీనత ఉన్నవాళ్ళు, సో అలా కాకుండా పేరెంట్స్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఓన్లీ కోలన్ క్యాన్సర్ అనే కాకుండా గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే ఓవేరియన్, సర్విక్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ల వాళ్ళలో కూడా ఇంట్లో మిగతా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని లించ్ సిండ్రోమ్ అంటాం. అది కాకుండా బ్లడ్, ఆల్రెడీ డాక్టర్స్ చెప్పినట్టు మోషన్లో బ్లడ్ పడడం, ఇవన్నీ కూడా అందులో 8 ఇయర్స్ 45-50 ఇయర్స్ దాటే వాళ్ళకి. అది కాకుండా ఆల్రెడీ ఇంట్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి 40 ఇయర్స్ దాటిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొలనోస్కోపీ అనేది స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అది కాకుండా ఎర్లీగా వచ్చిందనుకోండి క్యాన్సర్, ఆల్రెడీ ఇంట్లో ఎవరికైనా 30 ఇయర్స్ 40 ఇయర్స్కి వచ్చిందనుకోండి, 10 ఇయర్స్ బిఫోర్ అంటే 20 ఇయర్స్కే కొలనోస్కోపీ అనేది చేయాలన్నమాట.
పెద్ద పేగులకి కింద భాగంకి రెక్టమ్ పేరు అంటారు. సో రెక్టల్ క్యాన్సర్స్లో ముందుగా ఆపరేషన్ గురించి రెడీ చేసుకోవడానికి, ఆ జబ్బు తగ్గించుకోవడానికి రేడియేషన్ ఉపయోగపడతాయి. ఆ రేడియేషన్ కోర్స్ ముందు ఇచ్చినప్పుడు సర్జికల్ ఫీల్డ్లో డాక్టర్స్కి కొద్దిగా సౌకర్యాలు జరుగుతాయి. ఆపరేషన్ బాగా చేయించుకోవడానికి, జబ్బు రాకుండా ఉండడానికి సర్జరీస్ వీలవుతాయి. రెండో పరిస్థితిలో జబ్బు ఎక్కడ స్ప్రెడ్ అయింది అనుకోండి, లివర్లో కానీ బ్రెయిన్లో, అటువంటి సమయంలో రేడియేషన్ ద్వారా కొద్దిగా బాధ తగ్గించుకోవడానికి, జబ్బు కంట్రోల్ చేయడానికి పాలియేటివ్ రేడియేషన్ అని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇది ముఖ్యమైన కోలన్ క్యాన్సర్ సంబంధించిన రేడియేషన్ రోల్ ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే మనం దాని ట్రీట్మెంట్ ఎర్లీగా తక్కువ సిమ్టమ్స్ తోటి పేషెంట్కి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఏంటంటే మనం చేస్తాం. ఎలా చేస్తామనంటే ఎయిదర్ ఇన్వేజివ్ టెస్ట్ ఆర్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటాయి. ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొలోనోస్కోపీ అని ఉంటుంది. సిగ్మాయిడోస్కోపీ, కొలోనోస్కోపీ ఏంటంటే మనం 5 years 10 years ఒకసారి చేసినా సరిపోతుంది. నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు ఏంటంటే ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్, ఫీకల్ ఆకల్ బ్లడ్ టెస్ట్ ఇవి ఉంటాయి. ఇవి జస్ట్ ఏంటంటే పేషెంట్ వస్తారు, జస్ట్ ఒక స్టూల్ శాంపిల్ ఇస్తారు, వెరీ హైలీ సెన్సిటివ్ టెస్ట్, అండ్ ఇంకేమీ చేయని అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఏమైనా పాజిటివ్ వస్తే ఏంటంటే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. ఎర్లీగా ముందు మోర్ ఓల్డ్ పీపుల్కి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చి ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్లోనే బిలో 40 yearsలో కోలన్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కోలన్ క్యాన్సర్ మనకి డయాగ్నోజ్ అయ్యే ముందు అది ఒక 5 to 10 years పడుతుంది. సో ఒక పేషెంట్కి ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిందంటే కోలన్ క్యాన్సర్ స్టేజ్ రావడానికి ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది. అలా ప్రోగ్రెస్ అయ్యేది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ ఇనీషియల్గా ఉన్న 5 to 10 yearsలో మనం పిక్ చేస్తే అది క్యాన్సర్ అవ్వకముందే మనం యూ కెన్ ట్రీట్ ఇట్.